సబ్స్క్రైబర్స్ వెహికల్ 21 ఈ వెహికల్ అయితే మనకి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 30 days ముందే 1 lakh రూపీస్ అయితే బండికి పే చేస్తున్నాడు. దీనికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ఏమేం కావాలో తెప్పించుకో, ఒక షోరూమ్ అవుట్పుట్ వచ్చేయాలి భయ్యా అని చెప్పన్నారు. అయితే మనకి ఎండతో పెట్టిన విద్య కదా షోరూమ్ అవుట్పుట్ అనేది. ఫైనల్గా అయితే 30 days అయితే అయింది. బండి అయితే ఇప్పుడు మనకి రిసీవ్ అయింది. అయితే దీంట్లో బండి ఎలా వచ్చింది అలా వచ్చింది అవన్నీ మనకు అనవసరం, డైరెక్ట్గా ఓపెన్ చేయని భయ్యా. ఓకే భయ్య, మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్ అయితే టోటల్గా అయితే ఓపెన్ చేసాం. అదే భయ్య, ఇంకా చూసేది ఏముంది భయ్య, అవుట్లుక్ చూసేది ఏముంది, మనం రెడీ చేసిన తర్వాత ఏ లెవెల్లో వస్తుందో తెలుసు కదా. మళ్ళీ బిఫోర్ ఆఫ్టర్ చూపించడం ఎందుకు, టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి డైరెక్ట్గా మీకు రైల్వే స్టేషన్లో బండి చూపించాను, కొన్ని ఇమేజెస్ చూపించాను. డైరెక్ట్గా అయితే ఇంజిన్ బాడీ మొత్తం ఓపెన్ చేసాను. ఇక్కడ కానీ చూసుకుంటే ఇంజిన్లో సామాను లాస్ట్ టైం మనం రాజమండ్రి బండిలో ఏ విధంగా వేసామో ఈ బండిలో కానీ అదే స్పేర్ పార్ట్స్. ఇంజిన్లో కాంప్రమైజ్ ఉండదు భయ్య. అరిగే వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు వల్ల ఇంజిన్లో ఇంపార్టెంట్ అయిన వర్క్ ఉందంటే కంపల్సరీగా అవి చేంజ్ చేసి తీరుతాను నేను. ఓకేనా. ఇక్కడ ఈ బండిలో కానీ చూసుకుంటే 3rd 4th గేర్ వీలు 4 గేర్ వీల్స్ అయితే పోయాయి. ఓకేనా. క్లచ్లో 2 గేర్ వీలు, మెయిన్ షాప్లో 2 గేర్ వీలు, 3rd 4th గేర్ వీల్లో 2 గేర్ వీలు పోయాయి. ఇంకా లేత్కి ఇచ్చే సామాన్ అయ్యి చేంజ్ చేసే సామాన్ లాస్ట్ టైం చూసాం కదా రాజమండ్రి బండిలో. కాబట్టి ఈ బండి కానీ సామాన్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే మనం పెయింటర్కి ఇవ్వాల్సిన సామాన్ అయితే మొత్తం డివైడ్ చేసి పెట్టాం. సెంటర్ స్టాండ్ కట్ చేయించాలి. ఓకేనా. ఇవన్నీ అయితే డివైడ్ చేసి పక్కన పెట్టాం. అయితే ఇక్కడ ప్యానల్ కానీ చూసుకుంటే ఏ ఒక్క ప్యానల్లో పనికిరాదు భయ్య. అయితే బండిలో అన్ని ఒరిజినల్ ప్యానల్స్ ఉన్నాయి కానీ అన్నీ డ్యామేజ్. ఒక్క ఈ సైడ్ డోర్ ఒకటి బాగుంది, అందుకే ఎత్తిపెట్టా. ఓకేనా. ఒరిజినల్ డోర్లో ఈ సైడ్ డోర్ ఒకటి బాగుంది, ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది, అదే ప్రాబ్లం లేదు. మిగతా అంతా ఎవ్రీథింగ్ ఓకే. ఈ డోర్ ఒకటి బాగుంది, ఎత్తిపెట్టాను. మిగతా ప్యానల్స్ అన్నీ డ్యామేజ్. ఓకేనా. ఇంక్లూడింగ్ హెడ్లైట్ వస్తుంది, దీంతో పాటు మొత్తం చేంజింగ్. ఓకేనా. ఇప్పుడు కానీ చూసుకుంటే మనం ఆల్మోస్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, మొత్తం బండి సామాన్ ఓపెన్ చేయగానే పెయింటర్ కార్డు ఇచ్చే ముందే మనం ఒకసారి క్లీన్ చేస్తాం కదా, అవి క్లీన్ చేసుకోవాలి కదా. అయితే చూడండి, ఓకే భయ్య, సామాన్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని డీజిల్ కొట్టి నానబెట్టి క్లీనింగ్ సెక్షన్ కానీ అయిపోయింది. ఓకేనా. క్లీనింగ్ సెక్షన్ కానీ అయిపోయింది. ఇంకా ఆటోకి ఎక్కించుకొని మనం వాటర్ వాష్ కాడికి వెళ్ళిపోవాలి. చూడండి మొత్తం ఫ్రేమ్ అంతా వన్ టైం మనం క్లీన్ చేసుకుంటాం. మీకు ప్రతి వీడియోలో లాస్ట్ టైం రాజమండ్రి బండిలో చూపించాను. ఓకేనా. ఇది హైదరాబాద్ వెహికల్ గ్రే కలర్. మనం బ్లాక్ చేస్తున్నాం ఈ బండిని. కస్టమర్ చెప్పింది బ్లాక్ చేస్తామని చెప్పి బ్లాక్ చేస్తున్నాం. సామాన్ అన్ని క్లీన్ చేసుకునేసాం, ఇంజిన్ సామాను మొత్తం. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఆటోకి వేసుకొని మనం వాటర్ వాష్కి వెళ్ళిపోవాలి. ఓకే భయ్య, టోటల్గా అయితే ఈ బండికి అయితే మనకి పెయింటర్ కానీ చేసే స్పేర్ పార్ట్స్ మొత్తం అయితే వచ్చేసాయి. అదేవిధంగా మనకి బాడీకి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కానీ మొత్తం అయితే చెక్ చేసుకొని మొత్తం అయితే తెచ్చుకునేసాం. ఆల్మోస్ట్ ఇంకా వర్క్ స్టార్ట్ చేయడాను. అదేవిధంగా బాడీ ప్యానల్స్ అయితే ఆల్ ప్యానల్స్ మనం ఒరిజినల్ యూస్ చేస్తాం కదా. ఒక ట్యాంక్కి పెయింటింగ్ తప్పితే అయితే ఇక్కడ ట్యాంక్కి పెయింటింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ ప్యానల్స్ తీసుకెళ్ళి బిగిన్ భయ్య ట్యాంక్ అయితే ఈ లోపల ఇస్తామని చెప్తారు. కాబట్టి మనకి ట్యాంక్ అనేది వీడియోలో ఎక్కడ కనబడదు. ఓకేనా. ఈ బండి ఫిట్టింగ్ అయ్యే లోపల ట్యాంక్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ అవుద్ది. అందుకని చెప్పేసి ఇది ఏడకని చూసుకుంటే ఆల్మోస్ట్ భయ్య మనం ఒక ఫుల్ రిస్టోరేషన్ వెహికల్ అంటే ఇదే స్పేర్ పార్ట్స్ భయ్య వాడేది. బండి కలర్ చేంజ్ అవ్వదు. లాస్ట్ టైం మనం చేసిన రాజమండ్రి వెహికల్లో వైట్ కనబడి ఉంటుంది. ఈ సామాన్ సేమ్ టు సేమ్ ఉంటాయి, ఈ సామాన్ కానీ సేమ్ టు సేమ్ ఉంటాయి. కొద్దిగా అటు ఇటు డిఫరెన్స్ ఉంటాయి. ఓకేనా. ఇంక ఈ టైర్లు కానీ, ఈ పెయింటింగ్ సిస్టమ్ కానీ, ఈ స్పేర్ పార్ట్స్ కానీ, షాకాబ్దలు కానీ, సైలెన్సర్ గోల్డ్ కవర్ కానీ, హెడ్లైట్ కానీ, డేంజర్ లైట్ కానీ మొత్తం ఇంతే భయ్యా. ఏ బండికైనా మనం వేసే స్పేర్ పార్ట్స్ మొత్తం ఇయే. ఇంక ఏం మార్పు అయితే ఉండదు. జస్ట్ ఈ కలర్లో వైటా, బ్లాకా, రెడ్డా, ఎల్లో అనేది కానీ డిఫరెంట్ అయ్యి దాన్ని బట్టి చేంజ్ అవుతుండే. కానీ ఈ స్పేర్ పార్ట్స్ మీకు లాస్ట్ టైం మనం హైదరాబాద్ వెహికల్ చేసామా, ఆ తర్వాత వరంగల్ వెహికల్ చేసామా, ఆ తర్వాత రాజమండ్రి వెహికల్ చేసామా, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ వెహికల్ చేస్తున్నామా, నెక్స్ట్ మళ్ళీ నెల్లూరు వెహికల్ కానీ చేస్తాం మనం. ఓకేనా. అన్నిటికీ ఈ స్పేర్ పార్ట్స్ ఇదే విధంగా ఉంటాయి, పెయింటింగ్ మాత్రం ఇదే విధంగా ఉంటాయి, ప్యానల్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నెల్లూరు వెహికల్ కానీ సేమ్ బ్లాకే. లాస్ట్ టైం మనం రాజమండ్రి బండికి వైట్ ఇచ్చాం. అంతేనా. ఇది టోటల్గా అయితే ఈ బండికి మనం తెచ్చుకున్న స్పేర్ పార్ట్స్ అయితే ఇంకా దీని గురించి చెప్పడానికి అయితే ఉంది. చాలా వీడియోస్లో మనం స్పేర్ పార్ట్స్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పెయింటింగ్ చేయించే స్పేర్ పార్ట్స్ మాత్రం ఇయ్యే. ఓకేనా. ఈ బాడీలో వేసే స్పేర్ పార్ట్స్ ఇవి ఆల్ ప్యానల్స్ ఒరిజినల్ వేస్తారు. లోకల్ ప్యానల్స్ యూజ్ చేయను. లోకల్ ప్యానల్స్ అయితే అక్కడ కట్టి పెట్టుంటా. ఓకేనా. ఇది టోటల్గా అయితే ఇంకా మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆల్ ప్యానల్స్ చూసాం కాబట్టి మనం ఇంజిన్లో వేసే స్పేర్ పార్ట్స్ ఏంటి అని తెలుసుకోవాలి. ఇంజిన్లో స్పేర్ పార్ట్స్ సేమ్ టు సేమ్ ఉంటుంది భయ, ఏం మార్పు ఉండదు.
అరుగుదల వస్తువులు కానీ గేర్ వీల్స్ కానీ క్లచ్ బెల్ క్లచ్ హమ్మింగ్ రాక్ రామ్స్ ఈ క్లచ్ ప్లేట్లు అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇది చూడండి భయ్యా, ఓకే భయ్య చూడండి, ఇది మనం ఇంజిన్ లో మార్చే మెటీరియల్. అంటే నేను పదే ప్రతి బండిలో చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా చేయబోయే బండిలో కానీ చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. నేను చేంజ్ చేసే సామాన్ ఇది, నేను తీసుకునే డబ్బులకి నేను చేంజ్ చేసే వస్తువులు ఇయే. మీ మెకానిక్ కాడ మీరు తక్కువ చేంజ్ చేయించుకోవచ్చు, తక్కువలో చేయించుకోవచ్చు, అది నాకు ప్రాబ్లం కాదు. ఓకేనా, అది మీ ఇష్టం. అది మీకు ఒకసారిగా అయిపోవాలా లేకపోతే 2 సార్లు కావాలా లేకపోతే 10 సార్లు కావాలనేది మీరు డిసైడ్ అవ్వండి. ఇక్కడ కానీ చూసుకుంటే నేను సామాన్ ఎందుకు చేంజ్ చేయాలి, ఇది పోయిందా పోలేదని ఆలోచించను. ఇది ఇంజిన్ ఓపెన్ చేస్తే కంపల్సరీగా ఈ మెటీరియల్ అనేది చేంజ్ చేయాలి దీంట్లో. ఓకేనా, పోయిందా పోలేదు చూడను, నేను బండి ఫుల్ రిస్టోరేషన్ చేస్తున్నాను, దాన్ని దృష్టిలో పెట్టుకుంటాను నేను. అయితే ఇక్కడ కానీ చూసుకుంటే మొత్తం ఇంజిన్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ మొత్తం అయితే తీసుకొచ్చాను. అదేవిధంగా ఇంజిన్ కేసులు అనేది ప్రతి మెకానిక్ ఏం చేయాలంటే ఇంజిన్ సెట్గా పెయింటింగ్ చేపిస్తారు. అందరూ సెట్గా చేపిస్తారు. అయితే ఇంజిన్ ఓపెన్ చేసి చేపించడం వల్ల కొద్ది క్వాలిటీ ఉంటుంది, అదేవిధంగా కొద్దిగా నష్టం ఉంటుంది. ఎందుకంటే బోల్ట్ టైట్ చేసేటప్పుడు ఒకసారి పెయింట్ పగులుతుంటుంది, అంటే బోల్ట్ ఫిట్ చేస్తాం కదా, పెయింట్ అనేది ఆ ప్లేస్లో పగులుతుంటుంది. అయితే నాకేంటంటే వేసిన ప్యాకింగ్ ఏదైతే మనం ఇంజిన్ వేసిన ప్యాకింగ్ అనేది బయటికి కనబడాలి, ఇంజిన్ మొత్తం ఒకే కలర్లో కనబడితే నాకు నచ్చదు. అందుకని చెప్పేసి ఏంటంటే నేను ఓపెన్ చేసి పెయింటింగ్ కొట్టించి తర్వాత జాగ్రత్తగా మొత్తం లోపల నీట్గా క్లీన్ చేసుకుని ఫిట్ చేసుకుంటాను. ఓకేనా, అదేవిధంగా మిగతా సామాన్ కానీ మొత్తం పెట్రోల్ క్లీన్ చేసుకుంటే, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం లేతులో కన్నింగ్ రాడ్ అండ్ ఇంజిన్ బేరింగ్ అయితే ఒక బేరింగ్ లేతులో వేయించేస్తాం. అదేవిధంగా హెడ్లో వాల్స్ కానీ చేంజ్ చేయించేస్తాను, బోర్ కానీ నీట్గా క్లీన్ చేసుకుని హెడ్ ఇంజిన్ కేసులు మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఓకేనా, ఇది ఇంక నెక్స్ట్ కానీ చూసుకుంటే మన ఇంజిన్లో వేసే సామాను భయ్య, దీనికైతే చాలా గేర్ వీల్స్ పడ్డాయి భయ్య, 5 గేర్ వీల్స్ పడినాయి బండిలో. అయితే ఇది చూసేయండి, ఒకటి చెప్పేస్తాను. ఇది కానీ చూసుకుంటే కార్బోరేటర్ మ్యాన్ఫోల్డ్, క్లచ్ హబ్బు, ఓకేనా, క్లచ్ చిన్న హబ్బు, పెద్ద హబ్బు, స్టీల్ ప్లేట్లు, క్లచ్ ప్లేట్లు. ఓకేనా, ఇక్కడ కానీ చూసుకుంటే క్యామ్ షాఫ్ట్, రాక్ రామ్స్, ఇంజిన్ బేరింగ్, ఇంకో బేరింగ్ ఉంది కదా బ్యాలెన్స్, ఒక బేరింగ్ మనం క్రాంక్ వేయించాం, ఇంకో బేరింగ్ ఇంజిన్ కేసి దింపాలి, ఆ బేరింగ్, టైమింగ్ చైన్ కిట్టు. ఇక్కడ కానీ చూసుకుంటే చిల్లర బోల్డ్ వాషర్లు, నోట్లెట్ పట్టి ఇవన్నీ ఉంటాయి, చిన్న ఓరింగ్లు. ఓకేనా, ఈ కప్పు రౌండ్ కప్పు ఓరింగ్లు, మ్యాన్ ఫోల్డ్ బోల్డ్లు ఇవి ఉంటాయి చిన్నవి. నెక్స్ట్ చూసుకుంటే క్లచ్ బేరింగ్ ఒకటి, అదేవిధంగా ఆయిల్ కిట్టు, అదేవిధంగా గేర్ షాఫ్ట్ ప్లేటు, గేర్ హార్ను, ఇంజిన్ బేరింగు, రాక్ రామ్స్, క్లచ్ బెల్. ప్రతి బండిలో ఇంజిన్ చేస్తున్నాను, ఫుల్ రిస్టోరేషన్ బండి అంటే ఇంజిన్ చేసినప్పుడు చేంజ్ చేస్తానో తెలియదు కానీ భయ్య, ఫుల్ రిస్టోరేషన్ చేసినప్పుడు కంపల్సరీగా చేంజ్ చేస్తాను, ఎందుకంటే ఆ బీటింగ్ రావాలి కాబట్టి. క్లచ్ బెల్, క్లచ్ హమ్మింగ్ వీలు, క్యామ్ షాఫ్ట్, రాక్ రామ్స్. ఓకేనా, ఇది చెప్పేశాను. ఇక్కడ చూడండి గేర్ వీల్స్, ఎన్ని గేర్ వీల్స్, M3, ఓకేనా, M4, ఓకేనా, M5, ఒక క్లచ్ షాఫ్ట్ సంబంధించిన 3 గేర్ వీల్స్, అదేవిధంగా C4, C3. ఓకేనా, ఇది మనకి ఏదైతే మెయిన్ షాఫ్ట్ ఫ్రంట్ స్పాట్స్ ప్యాకెట్ బిగిస్తాం కదా, దాంట్లో 2 గేర్ వీల్స్, క్లచ్ షాఫ్ట్లో 3 గేర్ వీల్స్, టోటల్గా 5 గేర్ వీల్స్, కిక్ స్ప్రింగ్. ఇది మనం బండిలో ఇంజిన్లో చేంజ్ చేసే స్పేర్ పార్ట్స్. గేర్ వీల్స్ నేను ఎందుకు చేంజ్ చేస్తా అంటే గేర్ వీల్స్ అరుగుంటాయి భయ్య, మీకు ఇంజిన్ ఓపెన్ చేసిన చూపించుంటాను, క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పడితే అవి కానీ వస్తువులు తెచ్చుకుంటాను నేను. ఇది టోటల్గా అయితే మనం ఇంజిన్ మొత్తం సెట్ చేసుకొని, అదేవిధంగా ప్యానల్స్ మొత్తం సెట్ చేసుకొని భయ్య చూడండి భయ్య, ఆల్మోస్ట్ మనం బండికి రిమ్ముగులు టైర్లు సెట్ చేసుకునేసాం. అక్కడ ఫ్రంట్ వీల్ ఉంది, అదేవిధంగా ఏంటంటే చైన్స్ ప్యాకెట్లు, బ్రేక్ షూలు, పుట్రస్ ప్లేట్లు, ఎయిర్ ఫిల్టర్, క్లచ్ కవర్లు, సెల్ఫ్ మోటార్లు అన్నీ టోటల్గా సెట్ చేసి పెట్టుకునేసాం. బ్యాక్ స్టే బుష్లు మొత్తం సెట్ చేసుకునేసాం. అదేవిధంగా బ్యాక్ మడ్గాడ్ కానీ సెట్ చేసుకునేసాం. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ ప్యానల్స్ కానీ సెట్ చేసుకునేసాం. ఓకేనా, ప్యానల్స్, సైడ్ డోర్లు, వెనకాల సీట్ ప్యానల్స్ మొత్తం సెట్ చేసి పెట్టినేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సామానన్నీ ఎత్తి ఈ బాడీకి ఫిట్ చేయాలి భయ్య. ఇన్ని సామాన్ ఈ బాడీలోకి ఎక్కించాలి. అది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో ఉంది మన ఛానల్లో, మీరు చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం రాజమండ్రి వెహికల్కి ఏ విధంగా మనం స్పీడ్గా బండి ఫిట్టింగ్ వీడియో చూపించాం, అదేవిధంగా ఇది బ్లాక్ కలర్ కదా, బ్లాక్ కలర్ బండి కానీ చేద్దామని చెప్పి చేసాం. మీకు స్క్రీన్ కనుతుంది, ఈ తమ్ముళ్ళ వీడియో చూడండి, స్పీడ్గా బ్లాక్ కలర్ బండి ఫిట్టింగ్ అదే చూపించాను, చాలా బాగుంటుంది, అది చూడండి. అయితే మనం ఏం చేస్తామంటే ఇంజిన్ బీటింగ్ అదే చెక్ చేద్దాం భయ్య ఈ బండికి. ఓకేనా, చూద్దామా, లెట్స్ గో భయ్య. ఓకే భయ్య, టోటల్గా అయితే బాడీ అయితే ఫిట్టింగ్ అయిపోయింది, ఇంకా ఓన్లీ ప్యానల్స్ వరకే పెండింగ్ ఉంది. ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి. అంటే మనం పైన డోమ్స్ అనేది ఎవరైనా పెయింటింగ్ చేసి వేస్తారు, మనకి లోపల సిస్టమ్ కానీ అదే విధంగా ఉంటుంది. ఓకేనా, ఇది మన ఇంజిన్ కానీ బండి అనేది స్టార్ట్ చేస్తాం. ఒకసారి మీకు ఇంజిన్ బీటింగ్ వినిపించేసి తినేసేయండి. బండి ఇప్పుడే స్టార్ట్ చేసింది, ఒక 4 to 6 అవర్స్ అయితే బండి స్టార్టింగ్ పడాలి, అప్పుడు ఇంజిన్ ఎగ్జాక్ట్ అయిన బీటింగ్ కొద్దిగా స్మూత్నెస్ వస్తుంది. ఇప్పుడు కరిజ్మా ఇంజిన్ అనేది చాలా వరకు హార్డ్ ఉంటాయి,
ఓకేనా. ఈ కొద్దిగా 225cc కదా, ఇంజిన్ అనేది హార్డ్ ఉంటుంది. అందులో ఏంటంటే మన టౌన్ లిమిట్స్ కష్టం ఉంటుంది కరిజ్మా విషయంలో. హైవే ఎక్కితే లేకపోతే బండి టౌన్ అయినా సరే 30 స్పీడ్ దాటితేనే ఆ కరిజ్మా ఒరిజినల్ డ్రైవింగ్ అని అనిపించగలుగుతాం. ఇది టోటల్గా అది ఈ బండిలో మనం ఇప్పుడు బండి స్టార్టింగ్ అయితే అయిపోయింది, మొత్తం బాడీ ఫిట్టింగ్ అని అయిపోయింది. ఓన్లీ ప్యానల్స్ వరకే ఎక్కిస్తే మనం ఫైనల్ అవుట్పుట్ కానీ చూడొచ్చు. అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే చూద్దామా. ఇది ఎక్కడ బండి మీకు తెలుసు కదా, టీఎస్ బండి, హైదరాబాద్ బండి. ఓకే చూడండి భయ్య ఫైనల్ అవుట్పుట్. ఓకే బై చూడండి, టోటల్గా అయితే మన హైదరాబాద్ వెహికల్ అయితే రెడీ అయింది. ఇంకా దీని గురించి రెడీ అయింది, ఇంజిన్ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది, ఇంకేమి రిపేర్ ఉంది ఏందని ఏం చెప్పేది భయ్యా. లాస్ట్ టైం రాజమండ్రి బండ్ల కన్నా నేను ఏం చెప్పాను, ఏంది దీంట్లో చేంజ్ చేసే సామాన్ ఏంది, ఇంజిన్లో చేంజ్ చేసే సామాన్ ఏంది, ఆల్మోస్ట్ మొత్తం మీరు చూశారు, అవుట్లుక్ కానీ చూశారు. ఇంక నేను ఏం చెప్పేది, ఇంజిన్ బీడింగ్ ఒకటి చూపించగలుగుతాను. ఎందుకంటే ఒక షోరూమ్ బండ్లాగా వస్తుంది భయ్య, అంటే మనకి కాంప్రమైజ్ అది ఎక్కడ ఉండదు. ఓకేనా, కస్టమర్ కాంప్రమైజ్ కానప్పుడు మనం కానీ కాంప్రమైజ్ కాం. ఓకేనా, ఇది ఒకసారి మీకు ఇంజిన్ బీటింగ్గా వినిపించేస్తాను, వినేసేయండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది భయ్య. బండి బీటింగ్ ఎలా ఉందంటే ఒక షోరూమ్ బండి బీటింగ్ ఎలా ఉంటుందో డ్రైవింగ్ అని అదే విధంగా ఉంటుంది, ఎక్కడ మార్పు ఉండదు. ఎందుకంటే దానికి చేంజ్ చేయాల్సిన సామాను ఇది పోయింది అని నేను చెక్ చేయను, దీన్ని చేంజ్ చేయాలి అంతే అన్నట్టుగా నేను చేంజ్ చేస్తాను. కాబట్టి బీటింగ్ అదే లెవెల్లో వస్తుంది. పోయింది ఇది చేంజ్ చేయాలనేది అదేంటంటే అక్కడ ఆప్షనల్ నిలబడి ఉంటుంది, అంటే చేంజ్ చేద్దామా వద్దని. ఇక్కడ ఈ ఆప్షన్ లేదు, మనం ఫుల్ రీస్టోరేషన్ చేస్తున్నాం. బండి అనేది ఒక షోరూమ్ బీటింగ్, షోరూమ్ రన్నింగ్ రావాలి. దీంట్లో అరుగుదలయ్యే సామాన్ ఏందో అన్నీ చేంజ్ చేస్తే అట్టినప్పుడు బీటింగ్లో చేంజింగ్ ఎందుకు వస్తుంది? ఎగ్జాక్ట్ బీటింగే కదా, ఎగ్జాక్ట్ డ్రైవింగే కదా, షోరూమ్ డ్రైవింగే కదా వచ్చేది. ఇంకా మార్పు ఏముంది, ఇంకా మీకు చెప్పేది ఏముంది? బాడీ లేసిన సామాన్ చూశారు, ఇంజిన్ లేసిన సామాన్ చూశారు, బండి పెయింటింగ్ ఎలా చేయించారు మొత్తం చూశారు, ఫిట్టింగ్ కానీ చూశారు. ఓకేనా, ఇంకేం నేనేం చెప్పేది. ఇది బై టోటల్ హైదరాబాద్ వెహికల్.